పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అమరవీరుల వారోత్సవాలు 2025 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయనగరం పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి ఐఏఎస్, జిల్లా జడ్జ్ మరియు స్థానిక శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతి, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. నిన్నటి మీ త్యాగాలే ఈనాటి మా స్వేచ్ఛ, మీరు రియల్ హీరోస్ అంటూ అమరవీరుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పోలీసు వారు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అందరికీ వందనం. ఈ అమరవీరుల సంస్మరణ దినానికి వచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు. అలాగే ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అంతర్గత శాంతి భద్రతల కోసం ప్రాణాలు, అలాగే కుటుంబాల్ని, అలాగే స్వేచ్ఛను వదిలి పరలోకానికి వెళ్ళినటువంటి వీరులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మేమంతా నివాళులు అర్పించుకుందాం. ఎన్నో కుటుంబాలు ఎంతో భారతదేశం కోసం, ముఖ్యంగా మావోయిజం పీక్లో ఉన్నటువంటి సమయంలో ఎదురుడ్డి నిలిచి ఈరోజు మావోయిజం లేకుండా చేసినటువంటి ఈ జిల్లాలో ఎంతోమంది పోలీస్ అధికారులు తన ప్రాణాలని ప్రాణప్రాయంగా వదిలివేయడం జరిగింది. ఇదందరూ మన కోసం. వాళ్ళు జీవితాలను త్యాగం చేశారు. ఆ కుటుంబాలు కూడా పూర్తి ఆ త్యాగం వెనుక ఎంతో వాళ్ళకి కృషి, వాళ్ళ యొక్క త్యాగాన్ని కూడా మనం ఈ సందర్భంగా కొనియాడాలి. వాళ్ళందరూ కూడా మరొకసారి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎంతోమంది భారతదేశంలో, ఎంతోమంది ఇలా మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఎంతోమంది పోలీస్ అధికారులు, పారామిలిటరీ అధికారులు, మిలిటరీ ఎన్నో వింగుల్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం కోసం, అలాగే భారతదేశ శాంతి కోసం, అభివృద్ధి కోసం మావోయిజంలో కానివ్వండి, వేరే వేరే తీవ్రవాద కార్యకలాపాలు ఎదుర్కోవడంలో కానివ్వండి, ఈ యొక్క మాఫియాను ఎదుర్కోవడంలో కానివ్వండి తమ ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ, అమరులైనటువంటి పోలీసు, ఈ సంవత్సరంలో అమరులైనటువంటి పోలీసు వీరులు ఎవరున్నారు వాళ్ళ పేర్లన్నీ కూడా చదివి వారికి నివాళులు అర్పించాల్సి